నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సాటివారిగూడెంలో జరిగినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించండి. మనం చూస్తున్న ఈ కార్యక్రమం అభ్యుదయ సంస్థ వారి ఆధ్వర్యంలో జరిగిన దివ్య ఔషధం కార్యక్రమంపై ప్రత్యేక నివేదిక ఇప్పుడు మనం చూస్తున్నాం. డాక్టర్లుగా ఉండి వాళ్ళ హోటల్ మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి ఆ హోటలు? ఆ హోటల్లో దొరికే నాలుగిరకల బండి మీద దొరుకుతాయిగా, చిన్న హోటల్లో దొరుకుతాయిగా. కానీ మన హోటల్లో దొరికే ఆహారాలు ఇంకా ఎక్కడ ఏ హోటల్లో దొరకవు. ఎందుకు దొరుకుతాయి, ఎందుకు దొరకవు అని అంటే మన సాటివారిగూడెంలో పండించిన పంట మాత్రమే ఆ హోటల్లో అమ్మటం జరుగుతుంది. ఇంకొకటి, ఇక్కడ ఒక మనది హెడ్ ఆఫీస్ అవుతుంది. ఈ హోటల్ హెడ్ ఆఫీస్ అయిన తర్వాత దీన్ని చూసి ఇంకొక వ్యాపారవేత్త పాలవంచలో నేను కూడా ఒక హోటల్ పెట్టుకుంటా, అభ్యుదయ సంస్థ హోటల్ పెట్టుకుంటా అన్నప్పుడు మన గ్రామం నుంచి అక్కడికి అది ఒక వ్యాను. ఈడ పండించిన ప్రతి పంట ఆ వ్యాన్లో ఇంకొక హోటల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగా ప్రతి ఒక్క సిటీకి, ప్రతి ఒక్క చిన్న పల్లెటూరు, టేకులపల్లి, సుజాత నగర్ లాంటి చోట కూడా ఒక హెల్త్ కేర్ సెంటర్ పడ్డట్లయితే ఇది ఎంత ఆరోగ్యవంతమైన ఫుడ్ మనం అందించగలమో ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు అదే హోటల్లో ఈ కాలేజీలో కేవలం వారి దగ్గర ఒక్కొక్క అమ్మాయి దగ్గర 10,000 మనము డిపాజిట్ కట్టించుకొని వాళ్ళకి 20 రోజులు కనుక ఈ క్లాసులు సేమ్ ఒక ఆరోగ్యవంతమైన పద్ధతులు, విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లాసులాగా ఒక 20 రోజులు చెప్పి ఒక 5 రోజులు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి అప్పుడు ఎగ్జామ్లో ఎప్పుడు ఉత్తీర్ణులు అవుతారో ఆ అమ్మాయిని, అంటే సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు లక్ష్మయ్య గారి కూతురు ఉంది, లక్ష్మయ్య గారి కూతురికే ఈ జాబ్ ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి ఇగో ఈ విధంగా డ్రెస్ కోడ్ మనమే ఇస్తాం, బాటిల్స్ మనమే ఇస్తాం. ఈ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళి ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది, నేను అభ్యుదయ సంస్థలో హెల్త్ అడ్వైజర్గా జాబ్ చేస్తున్నాను. ఈ పేరు ఇంతవరకు మనం ఎక్కడా వినలేదు కదా. హెల్త్ అడ్వైజర్ అంటే ఏంటి? రాబోయే రోగానికి ముందే మేము జాగ్రత్తలు మేము చెప్తాము. మీరు నాకు ఒక్క 5 పైసలు కూడా జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు అభ్యుదయ సంస్థ జీతం ఇస్తుంది. మీరు చేయాల్సింది ఒకటే, సాటివారిగూడెంలో సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండుతున్నాయి, అక్కడికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోండి. అవి ఎలా వండుకోవాలి, ఎలా తినాలో అదే సాటివారిగూడెం వారు హోటల్కి పంపించి దాన్ని ఆయిల్ లేకుండా స్వచ్ఛంగా దాన్ని వండి మీకు ఆ హోటల్లో పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి ఒక 4 రోజులు తినండి. అదే వంట మీ ఇంట్లో చేసుకుని తినండి. మేము ఇచ్చే ఔషధం ఇవాళ నాకు ఒక్క చదువు ముక్క కూడా రాదు. ఇవాళ నా చేతి కింద ఎంతమంది పని చేస్తున్నారు? వీళ్ళంతా నా టీమే, హెల్త్ అడ్వైజర్స్ వీళ్ళు. అప్పట్లో నాకు వీలు కాక డ్రెస్ కోడ్ అని, అది కాక అవి ఐడి కార్డు. ఇవాళ ఈ అమ్మాయిలకి పని ఇప్పించింది ఎవరు? ఒక చదువు రాని వ్యక్తి. ఇక్కడి నుంచి మరొకడు ఆడపిల్ల దాకా నా వాళ్ళు ఉన్నారు. కానీ నాకు వెనక సపోర్ట్ లేదు. ఏ సపోర్ట్ లేదు? డబ్బు పెట్టక్కర్లా. నాను బొప్పాసి తోట పెట్టాను, సేంద్రియ ఎరువుతో పండిస్తున్నాను, మీరు సేల్ చేయండి అని అడిగేవాళ్ళు నాకు లేరు. ఇగో నేను జామ తోట పెంచాను, మందు లేకుండా పెంచాను, దీన్ని మీరు సేల్ చేయండి అని నాకు చెప్పేవాళ్ళు లేరు. ఇదిగో నేను సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నాను, ఈ సేంద్రియ ఎరువులు తయారు చేసి మళ్ళీ మీరు ఇంటికి మొక్కలు వేసుకునే వాళ్ళు మన దగ్గర నుంచి కొనుక్కోవచ్చుగా. సేంద్రియ ఎరువుల్ని కొనకపోయి వాళ్ళ చెట్లకి వేసుకుని వాళ్ళ ఇళ్ళ దగ్గర పెంచుకుంటారుగా. అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పుద్దంటే, మీరు ఎక్కడ కూరగాయలు కొనొద్దు, మీరు మీ ఇల్లంతా స్లాబ్ చేసుకోబాకండి, ఒక్క 2 గజాలు 3 గజాల స్థలాన్ని ఉంచుకోండి, అందులో మీకు కావాల్సిన చెట్లు వేసుకోండి,
పలానా శాతూరుగూడెంలో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు, దాన్ని చేసుకొచ్చుకొని మొక్కలకు వేసుకోండి, హ్యాపీగా పండించుకొని దాన్ని తినండి. ఒకప్పుడు 50 సంవత్సరాల కిందట ఎవరైనా కూరగాయలు కొన్నారా? వాళ్ళ ఇంటికాడ వేసుకునేటోళ్ళు, వాళ్ళ పొలంలో వేసుకునేవాళ్ళు, అయ్యే కూరగాయలు తీసుకొచ్చుకొని వండుకొని తినేవాళ్ళు. ఏమీ లేకపోతే ఎల్లిపాయ కారం తినేవాళ్ళు, కూరల కారం తినేవాళ్ళు. కానీ ఈ రోజున డబ్బుంటే చాలు, చికెన్ కావాలన్నా మటన్ కావాలన్నా మళ్ళీ అవి కూడా 40 రోజుల్లో 4 కేజీలు అయ్యే కోళ్ళు తినేది. ఒకసారి అడగండి, కోళ్ళపారం అని అడగండి, 40 రోజులకి 4 కేజీలు అవుతుంది. మరి అలాంటి కోళ్ళని తినే ఈ రోజున ఊబకాయాలే, కిడ్నీ ప్రాబ్లాలే ఇవాళ నేను అనకూడదు, అంతా మన గ్రామస్తులు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఈ విషయం అసలు చెప్పకూడదు. ఇవాళ 100 మందిని మనం ఎంచుకుంటే 95 మందికి గ్యాస్ ట్రబుల్ ఉంది. కిడ్నీ ప్రాబ్లము 40 మందికి ఉంది. నాకు చదువు కూడా రాదు. గుండెపోటు 100కి 20 మందికి ఉంది. ఇప్పుడు మినిమము ప్రతి ఒక్కరికి క్యాన్సర్ 100కి 10 మందికి ఉంది. ఇప్పుడు మన కళ్ళ ముందు క్యాన్సర్ వచ్చినామని చూస్తాను. ఈ విధంగా మన ఇండియాని, మన తెలంగాణని మనం ఆదర్శవంతంగా తీర్చిది. మనం అంటే మనం సంపాదించుకుంటాం కూడా. మనం మంచి చేసి సంపాదిస్తే ఎంత వస్తాయి? 100కి 10 రూపాయలు వస్తాయి. అదే చెడు చేసి సంపాదిస్తే 10 పెడితే ఇంకో 10 రూపాయలు వస్తాయి. కాబట్టి 10 పెట్టి ఇంకో 10 రూపాయలు సంపాదిద్దామా? 100 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు సంపాదించి దేశానికి ఆదర్శంగా నిలబడదామా అనేది మీరు ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు కనుక నా మాట మీరు విన్నట్లయితే, మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించినట్లయితే, ఇటు ఎక్కడి నుంచి కొత్తగూడెం నుంచి ఆటోలు వేసుకొని మన ఊళ్ళోకి పనికొస్తారు. ఏం అక్కర్లా, మీ సాటివారి గూడెంలో మీ సొంత పొలాలే పండించుకోండి. నేను మొన్న చెప్పా, మనమ్మ పంట పండించి ఒక సావుకారు దగ్గరకు పోయి ఏ రేటుకి కొంటావయ్యా అని అడగాల్సినంత అవసరం ఏంటి? ఇవాళ నువ్వు కూరగాయలు పండిస్తే ఇవాళ మార్కెట్కు పోతే నువ్వు చెప్పిన రేటుకి ఇస్తాడా కూరగాయలు రైతు బజార్లో? ఆయన చెప్పిన రేటుకి మీరు కొంటారా? అలాగే మనం ఎందుకు అమ్ముకోకూడదు? ఇవాళ నా ఓమాట మీరు చెప్పిన రేటుకి ఇస్తానా? నేను 99 రూపాయలు దాని మీద రేట్ వేసి 100 రూపాయలు తీసుకుంటానా? ఎందుకు తీసుకుంటానా? అది స్వచ్ఛంగా నేను వండాను కాబట్టి, అది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పరవస్థ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క అమ్మాయికి 7,000 నుంచి స్టార్ట్ చేసి 15,000 రూపాయలు, మధ్యలో కూర్చున్న అమ్మాయికి 14,000 రూపాయలు శాలరీ నెలకొచ్చి, ఒక చదువు రాని వాడు జీతాలు ఇస్తాడు. మరి మీరు మంచి మంచి చదువులు చదువుకున్నారు కదా, ఈ రూట్లో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అదే నా బాధ. మీకు కనీసానికి నేను ఈ ఊళ్ళోకి సైకిల్ పట్టుకొని ఓమాటకు వచ్చినప్పుడు కనీసానికి ఒక్కరికన్నా పెంకుటిల్లు లేదు, అన్ని గడ్డిండ్లే. సీతారాంలో పెళ్లి కాలే తెలుసా? నేను ఈ ఊళ్ళోకి ఓమాటకు వచ్చినప్పుడు కొత్త కోడలు సీతారాంలో ఆవిడి. కాబట్టి ఇక నుంచి ఇటువంటి ఆహారం ఇదిగో. ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే చెద్దన్నం అంట, ఫర్మెంటెడ్ రైస్ అంట. రేట్ కూడా $13 అంటే మన రూపీస్లో 1000 రూపీస్ కంటే ఎక్కువ అనమాట. సో నేను ఫస్ట్ జస్ట్ వీడియో తీసుకుని వదిలేద్దాం అనుకున్నా, కానీ బయటికి తీసి కొండ బయటికి తీసి చూద్దామని అతను అయితే బయటికి తీసి చూపిస్తున్నాడు. చూడండి అసలు రోజులు ఎలా తయారయ్యాయి. ఒక కప్పు చెద్దన్నం $13 పెట్టి కొనుక్కుంటున్నారు. చూసారా ఈ మాత్రం. ఈ హోటలు ఒక 2 కానీ 3 కానీ 4 కానీ ఆల్రెడీ నేను ప్లేస్ కూడా చూసి పెట్టా. ఎక్కడో తెలుసా? రాయల్ పాన్ షాప్ పక్కన రెడ్ బకెట్ బంగ్లా ఉందా? రెడ్ బకెట్ బంగ్లాలో ఒకళ్ళు కాదు, 2 కాదు, 5 జాయింట్ కలవండి. 5 జాయింట్ కలవండి. 5 జాయింట్ కలిసి ఈ హోటల్ పెట్టండి. ఈ హోటల్లో పెట్టే ఆహారం ఏంటో తెలుసా ప్రజలకి? ఇది ఏం పెట్టాలో తెలుసా? పొద్దున్నే 1 లీటర్ ఆ హోటల్కు పోతే హోటల్కి పోయినట్టు ఉండదు. అక్కడ లోపల వేసి మన ఆరోగ్యాల గురించి అక్కడ లైట్గా వినిపిస్తుంటుంది. అందులో పనిచేసే వాళ్ళు డ్రెస్ కోడ్ సేమ్ ఇలాగే ఉండాలి. అర్థమవుతుందా? ఇలాంటి డ్రెస్ కోడ్ వేసుకొని వాళ్ళు చేతులకు బ్లౌజులు వేసుకొని ఫస్ట్
వాటర్ తాపించిన తర్వాత వాళ్ళకి పెట్టే టిఫిన్ ఇది. ఇప్పుడు నేను నానబెట్టి పెట్టాను కాబట్టి మనం మొలకలు ఎత్తించడం మనకు పెద్ద పనే. నువ్వులు, పచ్చబెసలు, నల్లబెసలు, బొబ్బర్లు, మంచి శనగలు, ఉలవలు, ఎర్ర బొబ్బర్లు, కందులు, గోధుమలు, పొద్దు తిరుగుడు గింజలు, పుచ్చ గింజలు. అంటే ఇందులో మనం అన్నీ పండించాల్సిన అవసరం లేదు. మనకి ఇవాళ మార్కెట్లో దొరుకుతుంది. ఇవి మంది అయిన పంటే. ఎక్కడ పండించినా ఇవన్నీ మంది అయిన పంటే. కాబట్టి అవిసె గింజలు, గుమ్మడి గింజలు, ఎండి ఖర్జూర, బాదం గింజలు, వీటిని మొలకలుగా కొన్ని, నానబెట్టినవి కొన్ని తయారు చేసి, ఇవి నానబెట్టనివి అంజీర, జీడిపప్పు, నల్ల ఖర్జూర, ఎర్ర ఖర్జూర, పిస్తా పప్పు, కిస్మిస్, అందులో నిమ్మరసం వండుకోవాలి. దీంతో ప్రతి ఒక్కరికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పొట్టొచ్చే అవకాశం లేదు. ఈ టిఫిన్ తిన్న 2 గంటల్లో బస్సను అరిగిపోద్ది. 10 గంటలకే భోజనం. ఎవడన్నా 10 గంటలకు హోటల్లో భోజనం పెడతాడా? పెట్టట్లేదు. మనం 10 గంటలకే భోజనం స్టార్ట్ చేద్దాం. ఏంటి అందులో వంట ఏంటో తెలుసా? ముడి బియ్యం రైసు, ఒక్క కూర, ఒక్క సాంబారు, ఒక్క కూర, ఒక్క సాంబారు, ఒక్క పప్పు. సేంద్రియ ఎరువులతో పండించినవి. సేంద్రియ ఎరువులతో ఈ రోజున నేను చెప్తున్నాను వినండి, పత్తి పండించి 10 కోట్లు సంపాదించి ఏమి మిగిలిచ్చాం. అదే గనక కందులు పండించితే మన ఊరు ఆదర్శ గ్రామంగా పెరుగుతుంది. పలాని సాటేరుగూడెంలో ప్రతి పంట సేంద్రియ ఎరువులతో పండించే పంట దొరుకుతుంది అనే నినాదం పంపిద్దాం. ఇవాళ మీరు ఎంతవరకు అనుకుంటున్నారో లేదో కానీ అభ్యుదయ వామమాట ఎలా ఉంటుంది అనేది నా వెనక చాలామంది అనుకుంటున్నారు. ఆయన వామమాట బాగుంటుంది, ఆయన వామట కొనుక్కొని తాగితే ఆరోగ్యంగా ఉంటుంది. మరి మీ ఇష్టం వచ్చిన ఆహారం తింటేనే మీరు వామటది అయితే పనిచేస్తుంది. మరి అదే సేంద్రియ ఎరువులతో తయారు చేసి అది తినుకుంటూ వామటది అయితే మనకు జబ్బులు వస్తాయా? అసలు జబ్బులు వచ్చే అవకాశం ఉందా? జబ్బులు రాకుండా బతకాలనే ఆలోచన మనకు ఎందుకు రావట్లేదు? ముందు మనం బతికితే కదా ప్రజలందరికీ మనం చెప్పేది. ఈ రోజున నేను ఇంత పొట్ట పెట్టుకొని వాటర్ తాగండి అయ్యా, ఆరోగ్యం చాలా బాగుంటుంది. అరే బాబు, నువ్వు బాగా ముందు హాస్పిటల్కి, నీకు ఎన్ని రోగాలు ఉన్నాయో చూసుకో ముందు అని అంటారు. మరి నేను ఆరోగ్యంగా ఉంటే వాటర్ తయారు చేసి ఆయన ఆరోగ్యంగా ఉన్నాడంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీ గ్రామ పెద్దలందరూ కూర్చొని నేనేం పండించాలి అని మీరు పండించండి. సేల్స్ చేసే బాధ్యత నాది. మీరు అనుకున్న రేటు నేనెట్లా వాటర్ బాటిల్కి 100 రూపాయల రేటు 99 రూపాయలు పెట్టి నేనెట్లా 100కి అమ్ముతున్నానో మీరు కూడా మార్కెట్లో ఇప్పుడు 10 రూపాయలు ఉంది. ఆ 10 రూపాయల టమాటా కాదు, ఇక్కడికి వచ్చి 30 రూపాయల టమాటా కొంటారు ఆ రోజుకి వచ్చాక. అరే ఇది మందు టమాటా బాబు, సాటర్డే కూడా మంచిగా. ఎక్కడ చూసినా ఎవరయ్యా ఇవాళ కూరగాయల మీద బతకట్లేదా రైతులు? మన కొత్తగూడెంకి వచ్చారు కూరగాయలు ఎక్కడి రైతులు పండిస్తేనేగా. కానీ ఏమేసి పండిస్తున్నారు? మందేసి పండిస్తున్నారు. మరి మనము సేంద్రియ ఎరువులు వేసి పండిద్దామనే ఆలోచన ఇక్కడి నుంచైనా రానివ్వండి. మన రాష్ట్రానికి ఆదర్శవంతమైన మనది సాటి వారి గూడెం, కానీ సాటి లేని వారి గూడెం అనే స్థాయికి నేను తీసుకొస్తా. దయచేసి నా మాటలు వినండి. ఎవడుకో కూలికి పోయే బదులు అదేదో మన బాబాయో మన అన్నో వేసిండు. అన్నయ్య ఎంతగా ఎత్తిస్తావు చెప్పు. అమ్మ వాళ్ళు 300 ఇస్తారు కానీ నేను 250 ఇస్తా. అయినా పర్లేదు, మన బాబాయికే పోదాం. కొత్త 4 కూరగాయలు తెచ్చుకుందాం, అయ్యే వండుకొని తిందాం అని ఎందుకు మీరు అనుకోవట్లేదు? ఇక నుంచి అయినా మీరు కలిసికట్టుగా ఉండి మేము ఈ పంట పండించుకుందాం, గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందాం. సాటేరుగూడెంలో జ్వరం రాని మనిషిని తయారు చేస్తా నేను. సంవత్సరానికి 1 నుంచి 2 నుంచి 3 సార్లు జ్వరాలు వస్తాయి కదా కుటుంబంలో.
కానీ జ్వరమే రాదు. ఊరి పొలిమేరకి జబ్బు రాదు. మీరు ఖచ్చితమైన ఆహారం తీసుకున్నట్లయితే కూరగాయలు ఒకళ్ళు పండించండి. ఒక కుటుంబం ఒక 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్నా ఒకరు జామ తోట వేయండి, ఇంకొకరు బొప్పాస్ తోట వేయండి, ఒకరు సేంద్రియ ఎరువులు. సపోజ్ ఈ 4 పంటలు పండించామనుకో, వీళ్ళకి మీరు 4, నేను ఒకరిని 5 కలిసి వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలో తెలుసా? 45,000 నుంచి 50,000 ఇవ్వాలి ఒక అమ్మాయికి. మనం ఇవ్వగలమా? చెప్పు, ఇవ్వగలమా? కాదు. 4 కలిస్తే 100 మందిని బతికించవచ్చు. ఒక్క తల్లి అన్నం వండితే ఎంతమందికి పెట్టుద్ది? 20 మందికి, 30 మందికి, 50 మందికి కూడా నడుముకు కొంగు చుట్టుకుందంటే 50 మందికి వంట వండి పెట్టుద్ది. అది తల్లికి ఉంది. అదే రైతుకి ప్రపంచానికే పంట అందిస్తున్నాడు. అవునా కాదా? కాబట్టి బాటిల్ ఖరీదు ఎంత? 100 రూపాయలు. 60 రూపాయలు నేను పెట్టుకుంటా. నేను ఎంత పెట్టుకుంటా అంటానా? 60 రూపాయలు పెట్టుకుంటా. మీరు 4 ఉన్నారుగా, 4 పదులు పెట్టుకోండి. అయితే ఈ అమ్మాయికి 45,000 రూపాయల శాలరీ ఎట్లా? 45 నుంచి 50,000 ఇక్కడ పెట్టాగా. ఒక ఎంత జీతం ఎంత? 45,000 ఈ అమ్మాయికి. ఉన్నారా మన గ్రామంలో 45,000 రూపాయల శాలరీ తీసుకునే అమ్మాయి? ఎందుకు లేదు? కలెక్టర్ ఇవ్వాలా? తహసీల్దార్ ఇవ్వాలా? మన ఎమ్మెల్యే ఇవ్వాలా? మనమే ఎందుకు ఇవ్వకూడదు ఈ అమ్మాయికి జీతం? ఈ బాటిల్ అమ్మితే నాకు 20 రూపాయలు లాభం వస్తుంది. 20 రూపాయల లాభానికి నేను ఎంత ఇస్తానంటానా? 60 రూపాయలు ఇస్తానంటాను. అంటే ఇంకొక 20 రూపాయలు. 20 రూపాయలు కలిపి ఇంకొక 20 రూపాయలు కలిపి మీ అందరినీ ఇవ్వమంటాను. మనిషికి 10 రూపాయలు. ఈ 20 రూపాయలు కలిపేది ఎందుకు అని అంటే, రేపు పొద్దున పూట ఈ అమ్మాయి ఒక 1000 మందిలో అమ్మాయి ఒక్కతే నెలకొచ్చి 50 నుంచి 70,000 రూపాయల శాలరీ తీసుకుంది అనుకో, వీళ్ళందరికీ ఆదర్శవంతురాలేగా అమ్మాయి. మరి ఈ అమ్మాయిని అభినందించాలి కదా. ఈ అమ్మాయిని అభినందించాలంటే మనం ఒక స్టేజీ కట్టి ఆ అమ్మాయికి సాలో కప్పి ఆమెని సన్మానించాలి కదా. ఆ సన్మానించాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ అమ్మాయి సంపాదించే డబ్బుల నుంచి ఇస్తాను, మనం కాదు. ఎట్లా? ఆ అమ్మాయి చేతిలో 500 కుటుంబాలు ఉంటాయి. ఈ 500 కుటుంబాలు, ఈ 500 కుటుంబాలకి ఇంటికి క్యాలెండర్ తీసుకో. ఇంటికి 3 బాటిలు, ఇంటికి 3 బాటిలు. ఒక ఇంటికి 3 బాటిల్ అంటే ఎంత అయినాయి? నెలకొచ్చి 3 వాటర్ బాటిల్ వాళ్ళని వాడించాలి ఈ అమ్మాయి. భార్య, భర్తలు, 2 పిల్లలు, ఆ 4 3 బాటిల్ వాడితే వాళ్ళ దగ్గర కూడా జబ్బులు రావు. అయితే 3 బాటిల్ ఖరీదు ఎంత? 300. నెలకొచ్చి ఎంత పడ్డది? ఒక్క రోజుకి వచ్చి ఎంత పడ్డది? 10 రూపాయలు. నెలకొచ్చి, వినండి తల్లులు, అందరూ వినండి. మనము నెలకి 3 వాటర్ బాటిల్ వాడితే రోజుకి 10 రూపాయలు ఖర్చు పడుతుంది. అదే పొద్దున్నే ప్రతి ఒక్కరూ పాపకి పొద్దున్నే వేడి నీళ్ళు కాబెట్టి అందులో కొంచెం వాటర్ వేసి వాడు కడుపార నీళ్లు తాపిస్తే వాళ్ళకి రోగాలు రావు కదా, కడుపు కడిగినట్టు ఉంటుంది కదా, యురేషన్ స్టాప్ అవుతుంది కదా. తినే ఆహారం సేంద్రియ ఎరువులతో పండించిన పంట అయితే ఇక మనిషికి రోగం ఎందుకు? అదే విధానంగా ప్రతి ఒక్కరూ నీళ్ళల్లో వేసుకొని తాగితే నెలకి 3 బాటిల్ మాత్రమే అవుతాయి. రోజుకి ఒక్క 10 రూపాయలు ఖర్చు. 10 రూపాయలు అంటే ఈ రోజున ఐస్ క్రీమ్ పిల్లలు ఎడిపితే ఐస్ క్రీమ్ రావట్లేదు. కాబట్టి ఒక్క 10 రూపాయలు తీసి పక్కన పెడితే వీళ్ళకి మనం జీతాలు ఇవ్వచ్చు. అవునా? అయితే 500 మందికి
500 మూళ్ళు ఎంత? 1500 బాటిళ్ళు. 45,000 వచ్చిందా? బాటిల్కి వచ్చి 30 రూపాయలు తీస్తాను అంటే 30 రూపాయలు బాటిల్ తీస్తే ఇంకా 10 రూపాయలు ఉన్నాయిగా. ఆ 10 రూపాయలు పెట్టి ఆ అమ్మాయిని అభినందించకూడదా? సాలో గప్పకూడదా? ఈ అన్నిటికీ బాధ్యులు ఎవరో తెలుసా? బొప్పాసి పండించాయన, కూరగాయలు పండించాయన, జామకాయలు పండించాయన, సేంద్రియ ఎరువులు పండించాయన, నేను. ఈ 5 కలిస్తే ఇక మళ్ళీ ఇంకో మనిషిని వదిలిపెట్టా. వీళ్ళు ఎంత ఉంది? వీళ్ళు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఒక్కడే ఉండొచ్చు. కానీ ఇవన్నీ పెట్టడానికి 30 లక్షలు ఖర్చు అవుతుంది మనందరి మీద. 30 లక్షలు. 30 లక్షలు కనుక మనం పెట్టినట్లయితే 1, 2, 3, 4 వీళ్ళు 3, 5, 6, 7 నేను 8 మంది. ఈ 8 మంది కలిసి ఒక 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఒక జిల్లాని కాదు, ఒక రాష్ట్రాన్ని కాదు, ఒక దేశాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దొచ్చు. ఎలా తీర్చిదిద్దొచ్చు అంటే మనము హోటల్ పెడుతున్నాం. ఎక్కడ పెడుతున్నాం? రెడ్డి బకెట్ దగ్గర పెడుతున్నాం. అక్కడికి వచ్చి తినేవాళ్ళందరూ ఎవరు? సంపాదించుకొని వాడు 3,000 రూపాయలు షూ వేసుకొని రోడ్డు మీద పరిగెడతాడు. ఆరోగ్యం ఎక్కడ దొరుకుద్ది అని. ఆ అమ్మాయి వాళ్ళ కాడికి మన అమ్మాయి పోతుంది. అమ్మాయి ఏం చెబుతుంది? మా అభ్యుదయ సంస్థ హోటల్కి పోయి తినండి, కూరగాయలు అయితేనేమో సాటర్గూడెంలో పండించే కూరగాయలు కొనండి. మన అందరికీ అడ్వర్టైజ్మెంట్ చేసేది ఎవరు? ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని మనం ఏ విధంగా తీర్చిదిద్దుతున్నాం? ఒక షార్ప్గా, ఒక బుల్లెట్లా తయారు చేస్తున్నాం ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి 500 కుటుంబాలని ఆరోగ్యంగా తీర్చిదిద్దటమే ఆమె పని. దాని మీద మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాం. ఒక హెల్త్ అడ్వైజర్ చేసే జాబ్ ఏంటి అనేది. వీళ్ళందరికీ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ లాస్ట్ చూపిస్తాం. ఈ షార్ట్ ఫిల్మ్ అన్ని సెల్లులలో పంపించేస్తాం. ఇండియాలో ఉన్న సెల్లులన్నిటికీ ఒక హెల్త్ అడ్వైజర్ అంట ప్రతి ఇంటికి పోయి ఆరోగ్యం గురించి ఈ విధంగా చెబుతుంది. ఆమె డాక్టర్ కాదు, రాబోయే రోగానికి ఆరోగ్యం చెప్పే అమ్మాయి అంతే. ఎవ్వరూ జీతం ఇయ్యట్లా. ఓన్లీ అభ్యుదయ సంస్థ. అభ్యుదయ సంస్థ అంటే ఎవరు? ఈ 10 మంది కలిస్తే అభ్యుదయ సంస్థ అయింది. కాబట్టి ఇలాంటి అభ్యుదయ సంస్థను ఏర్పాటు చేయాలనే కోరికతో ఇప్పుడు నేను ఎంత సంపాదిస్తున్నానో తెలుసా? రోజుకొచ్చి 1000 నుంచి 5,000 రూపాయలు సంపాదించుకుంటాను. చాలదా నా బతుకి? ఈ ఆలోచన నాకు ఎందుకు చెప్పండి? ఈ తెల్లవారుజాము 4 గంటలకు లేచా. కనకయ్య గారు మీకు ఎప్పుడు ఫోన్ చేశా? 4ంటికి ఫోన్ చేసినా? నాకు అంత అవసరం. కాబట్టి మీరందరూ మన గ్రామం మొత్తం రేపు కూర్చుంటారా, ఎల్లుండి కూర్చుంటారా, ఈ నెలలో కూర్చుంటారా, అందరు కూర్చొని మన గ్రామాన్ని ఆదర్శవంతంగా మనం తీర్చిదిద్దుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామనే కోరిక నాకు కలిగి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరి చేతికి ఎందుకో కూలికి పోని అవసరం లేదు. మన గ్రామం వరకే మనం పనిచేసుకుందాం. ఇంకా మన గ్రామానికి మనం సరిపోం. ఇటు చేతకొండ కాడి నుంచి పోతే, లక్ష్మీదేపల్లి కాడి నుంచి పోతే, ఇటు జగ్గుతండ కాడి నుంచి వీళ్ళందరూ మన పొలాలకు వచ్చి పనిచేస్తారు. పొలాలకు ఇంకో 10 ఎకరాలు తీసుకుందాం కౌలుకి. కాబట్టి మనల్ని చూసి ఇంకొకరు ఆదర్శవంతమైన పంట పండించాలి, మనల్ని చూసి ఆదర్శవంతంగా ఇంకొకరు ఆరోగ్యవంతులు అవ్వాలి అనే ఆలోచన పెట్టుకుందాం. మన గ్రామాన్ని కాకుండా, మన రాష్ట్రాన్నే కాకుండా, మన దేశాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలనే కోరికతో నేను ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా పెద్దలు ఉన్నవారు మరి నేను చెప్పిన మాటలకి మీరు మరి మిమ్మల్ని ఏ విధంగా నేను ప్రేరేపించానో చెప్పమని కోరుకుంటున్నాను. నా పేరు పడి వెంకటేశ్వర్లు, సాటివారిగూడెం గ్రామం. మన వామాటర్ అమ్మే అతను వచ్చి మంచి సబ్జెక్ట్ ఒకటి మన సాటివారిగూడానికి మంచి సబ్జెక్ట్ ఇచ్చిందంటే నాకు కొంచెం మంచి ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆవేశంలో చేయాల్సినది మన ఎరువులు మంచి పంటలు కూడా మంచి చెప్పారు కాబట్టి ఆయనకి నా కృతజ్ఞతలు చెప్పాలని మంచి అనుకున్నాం. మా గాబాను కూడా కొంచెం ఆయన
నేను అనుకున్నా ఏంటంటే ఒక్కొక్కడు ఒక్క పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారని అనుకుంటలే, చిన్న చిన్న స్టేజీ నుంచి 5 స్టేజీ వరకు తీసుకొచ్చేది ఎవరంటే చిన్నవాళ్ళే. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరు మనని గుర్తించారు. ఇలా ఇలాంటి వాళ్ళకు మనం గ్రామం నుంచి సహకరించుకుంటే, ఇలాంటి వాళ్ళు మనకి ఇంకెక్కడైనా పోయినా కూడా పలాని గ్రామంలో పోయాము, ఆ గ్రామంలో ప్రజలు మనని మంచి సహకరించారు, వాళ్ళకి మేము ఏదైనా మనం అగస్తలో లేక చేయాలని వాళ్ళు కూడా పట్టుబట్టి వాళ్ళ సాయశక్తులు మన గ్రామానికి కొంచెం అభివృద్ధి తీసుకొస్తారనేసి మేము అనుకుంటున్నాం సార్. దీంట్లో చాలా మంచిగా ఆరోగ్యానికి మంచి సబ్జెక్టులు 4 సబ్జెక్టులు మంచిగా చెప్పిండు ఆయన, ధన్యవాదాలు. చాలా గొప్పగా మనం, ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా 6 గంటల నుంచి ఈరోజు 8 గంటల 9 గంటల వరకు మన ఊరు కోసం, మన ఊరోళ్ళు ఆ 2 ముక్కలు విని వాళ్ళు కూడా ఒక 2 కుటుంబాలు బాగుపడతారు అనేసి ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్న దానికి చాలా మంచి సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి చేస్తే బాగుంటుంది అనేసి కూడా నేను అభినందనలు చేస్తానండి. అలాగే మన సాటివారిగూడెంలో ఒక 400-500 ఎకరాలు ఉన్నదండి. దీంట్లో మనకి ఆయన కేవలం ఆయన ఒక వాటర్ అమ్ముకునే తనం వచ్చి ఇలాగానే మన రైతులకి అవేస్తం సమస్యలు చెప్పిండు. మా సాటివారిగూడెను కూడా మేము కూడా ఒక 100 మంది, ఒక 10 మంది రైతులం సవేశం కూర్చొని మాట్లాడుకొని, మాకున్న ఈ 200-300 ఎకరాలలో కొంతమంది అయినా మేము మారైనా ఈ అవేస్తాలో ఈ సేంద్రియ ఎరువులు మార్చుకొని ఈ పంటలు పండిద్దామనేసి మేము కూడా ఒక నిర్ణయానికి వద్దామనేసి ఈయన చెప్పిన సబ్జెక్టుకి మాకు మంచి అనిపించింది. ఈ 10 మందిని కూర్చొని మాట్లాడుకొని ఒక 5-6 దీంట్లో మారదామనేసి కూర్చొని సమస్య చేద్దామనేసి నేను అభినందనలు చేసుకుంటానండి. చాలా మంచిగా సబ్జెక్ట్ ఇచ్చినందుకు నాకు ఆయనకు ధన్యవాదాలు చెప్తాను.